Hey guys, welcome back to our channel. We are back with another video. ఈ వీడియోలో మనం హిట్ 3 టీజర్ కి రియాక్ట్ కాబోతున్నాం. ఛానల్ కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. వితౌట్ ఎనీ ల్యాగ్, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. నేను కావాల్సి పొద్దున్న నుంచి చూడకుండా కూర్చున్నా, ఇది వచ్చినా కానీ అర్జున్ సర్కార్ ఈ కేసు ఆడికి ఇవ్వడంలో ప్రాబ్లం అని లేదు కానీ వీడి లాఠీకి దొరికిన పరిస్థితి ఆలోచిస్తేనే భయం వేస్తుంది. మీరు ఏంటుంది ఎంత నిజమేనా? యూట్యూబ్ లో ఉంది అది. యూట్యూబ్ అని కాదు, నువ్వు నాని దగ్గర నుంచి అదే నాని నుంచి ఇది చూద్దాం చూద్దాం. అందరూ ఒకే మెథడ్లో మర్డర్స్ చేస్తున్నారంటే ఏదో మోటివ్ ఉంది. చెవిందు పెట్టు చెవిడు. నిన్ను చూసినప్పుడే డౌట్ వచ్చింది నాకు. ఒక పోలీస్ ఆఫీసర్ వేనా నువ్వు? అదే అనుకుని మోసపోయారు ఇన్నెళ్ళు జనం. మీకు చూపిస్తా ఒరిజినల్. బ్రో ఏమన్నా ఉంది అసలు. కాదు, నాని కాప్ వేషం వేయడం ఫస్ట్ టైం అనుకుంటా కదా. ఫస్ట్ టైము కానీ ఇటు 1, 3, 2లో దాచిపెట్టిన వైలెన్స్ అంతా 3లో తిన్నట్టుంది. ఏందిరా సీన్లు, ఏందిరా అసలు. లాస్ట్ లో ఆ సీన్ చూసిన రక్తం గోడ పైన లేదు పొడిచి దాన్ని దాని ముందు సేమ్ సూట్ లో చేశారు కదా. అదే నేను నా నోట్లో ఉంది లుక్ కదా లుక్ నానేది. అంటే ఒక హిట్ 1, 2లో కూడా ఒక మెయిన్ కాప్స్ అందరు ఎట్లుంటారంటే హై ఐక్యూ ప్లస్ వల్నరబుల్ ఉంటారు. హిట్ 1లో కూడా అంతే, పాస్ట్ ట్రామాస్ ఉంటాయి. హిట్ 2లో ట్రామా ఉంటది కానీ ట్రామా ఏముండదు. హిట్ 2లో ట్రామా ఏముండదు కానీ అదొక టైప్ ఆఫ్ క్యారెక్టర్, జోవియల్ క్యారెక్టర్ కొంచెం హిట్ 2లో. ఇది ముందే శైలేష్ కొనలు చేసినారా. ఏంటంటే సుమా వచ్చేసి సుమా వచ్చి యాంగర్ మీటర్ అంటే గట్టిగా వస్తాడు. ఆమె భయపడితే ఇలా ఉంటది అని చెప్తాడు. సేమ్ ఇదే 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 భయం వేస్తుంది. సేమ్ అదే వైలెన్స్ మీటర్ మాత్రం బాగా పెంచినారు బ్రో. దీంట్లో ఘోరంగా పెంచినారు వైలెన్స్ మీటర్. సీరియల్ కిల్లర్ నానినా లేదా వాడా లేదా నానినా అదే హైలైట్ ఉంది. అందరినీ లాఠీలు టప్ప కొడుతున్నారు. ట్రాన్సిషన్ చూసినావా? లాఠీతో కొట్టి ఇట్లా ఇసిరేస్తాడు, నెక్స్ట్ ఫ్రేమ్ లో ఇట్లా చేతిలో తీసుకుంటాడు. బాగానే పెట్టినారు ఇట్లాంటి మంచిగా. కానీ అదే ఇంత కోపం ఉన్న క్యారెక్టర్ అంటే ఆ కోపానికి రీజన్ ఏదో ఒకటి ఉంటది పాస్ట్ లో. సో మళ్ళీ దీనికి కూడా ఏదో పాస్ట్ ఉంటది. ఐ మీన్ నాని క్యారెక్టర్ కూడా బాగుంటారు. ఇప్పుడు మనము ఇట్లాంటి కంటిన్యూషన్లు ఉండేది వెబ్ సిరీస్ లో చూసి అలవాటైంది మనకు. అంటే ఇప్పుడు ఒకటే దాని మీద ఒక ఫస్ట్ కేసు, సెకండ్ కేసు, థర్డ్ కేసు అనేట్టు డిఫరెంట్ హీరోలను ఇంట్రడ్యూస్ చేయడము, అది స్టోరీలో ఉంటూనే మళ్ళీ కేసు ఉంటది, దాన్ని సాల్వ్ చేసేది. హిట్ నుంచి ఒక ఆఫీసర్ అసైన్ అవుతాడు, అది స్టోరీ. ఫస్ట్ది వచ్చింది బోర్ కొట్టలేదు, సెకండ్ది వచ్చింది అది బోర్ కొట్టలేదు, ఇది థర్డ్ది వచ్చింది ఇది ప్రామిసింగ్ గా కనపడుతుంది. నాకైతే వి వైబ్స్ వస్తాయి, అది రాకూడదు అని కోరుకుంటున్నాను. లేదు, వి వేరే ఇది వేరే, ఈసారి గట్టిగా ఉంటది. నాని ఫ్యామిలీ హీరో కైండ్ ఆఫ్ ఫ్యామిలీ హీరో. ఏ ఫ్యామిలీ అయినా పోయి నవ్వుకొని చిన్న పిల్లల దగ్గర నుంచి. ఇది కొంచెం
పక్క ఇది ఏ రేటెడ్ ఇది ఇంత ఇంత వైలెన్స్ పెట్టుకొని ఊబయ్యే కూడా కష్టమే దీనికి పక్క ఏ అసలు కానీ ఉండాలిరా అదేది కమర్షియల్ స్లాట్ లో వెళ్ళిపోవాలని చెప్పి సినిమా ఒరిజినాలిటీని పక్కన పెట్టేసి యూబైఏకి యూకి తెచ్చే బదులు పెట్టి ఇప్పుడు చూసన్నారు కదా ఇంత ముందు అయితే ఆలోచించేవాళ్ళు ఇప్పుడు ఏముంది ఒరిజినాలిటీ పెట్టి ఎట్లుండేది అట్లా మార్చకుండా పెడితేనే బెటర్. కాంప్రమైజ్ అయినారంటే మనకే చిరాకు వస్తుంది ఫస్ట్ ఏం జరుగుతుంది అని. బోర్ కొడుతుంది అసలు. జస్ట్ నో కాజ్ జస్టిఫై ద డెత్స్ ఆఫ్ ఇన్నసెంట్ పీపుల్. మేబీ ఇనీషియల్ పోస్టింగ్ అక్కడ ఉండి ఈ కేసు సాల్వ్ చేయడం కోసం ఇక్కడ పిలిపిస్తారేమో. స్టార్టింగ్ లో రావు రమేష్ అన్నాడు కదా, పిలిపిస్తామా అంటే నాకు వాడి గురించి కాదు భయము, వాడి దగ్గర దెబ్బలు తినేటోళ్ళ గురించి భయము అని. సో మేబీ జమ్మూ అండ్ ఐ మీన్ నార్త్ సైడ్ ఉండి హై ప్రొఫైల్ కేసు ఏదో ఒకటి హ్యాండిల్ చేయడం కోసం మేబీ ఇక్కడ పిలిపిస్తారేమో సర్కార్ని. అర్జున్ సర్కార్ ఒక సీరియల్ కిల్లర్ ఉంటాడు, వాళ్ళని అదే వాడిని పట్టుకోనికి నేను అపాయింట్ చేసి నింటారు, నాని అపాయింట్ చేస్తారు, నాని వచ్చి అంతే ఆ సీరియల్ కిల్లర్ ఏదో నార్త్ లో ఏదో రైట్స్ ఏదో అన్ని సాల్వ్ చేసుకుంటుండే మంచి వైలెంట్ ఆఫీసర్ గా పేరుండే ఇక్కడ ట్రాన్స్ఫర్ చేపిస్తారు. కానీ నాకు కనెక్షన్ ఒక్క చోటైనా కనెక్షన్ తగిలితే సూపర్ ఉంటది. జస్ట్ ఏదో ఒక చిన్న క్యామియో ఎట్లయితే ఫ్యామిలీ మ్యాన్ లో విజయ్ సేతుపతి నీకు ఎట్లయితే మనోజ్ బాజ్పేయికి ఫోన్ చేసి నాకు హెల్ప్ కావాలి నీ నుంచి అంటాడు, అది డైరెక్ట్ లింక్. అది అంటే రెండు మెయిన్ క్యారెక్టర్స్ ప్లాట్ లో రెండు మెయిన్ క్యారెక్టర్స్ అట్లా విశ్వక్ నాని గాని లేదా విశేష్ నాని గాని అట్లా చిన్న క్యామియో. సో యా, దిస్ వాజ్ అవర్ రియాక్షన్ ఫర్ హిట్ 3 టీజర్. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ మీరేమన్నా మైక్రో డీటెయిల్స్ కొందరు యూట్యూబర్స్ లాగా క్యాచ్ చేస్తే కామెంట్ డౌన్ బిలో. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. We'll be back again with another video. Till then, bye bye.